హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎక్కడ చూసినా మన మోడీ గారు అండ్ ట్రంప్ మధ్యన జరిగిన ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించే చాలా వరకు చర్చలు అన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు ఎటువంటి సెగ్మెంట్స్, ఎటువంటి సెక్టార్స్ అనేవి దీనివల్ల లాభాన్ని పొందుతాయి అని వివరించడం కోసం మేము వెంటనే అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ ట్రేడ్ డీల్ యొక్క ప్రభావం ఆర్ ఏం జరిగింది, అసలు ట్రేడ్ డీల్ ఎందుకు చేసుకున్నారు అని అంటే, ఇది వరకు మన మీద విధించిన టారిఫ్ రేట్ అనేది 50% ఉండేది. ఇందులో 25% పన్ను పరంగా చెల్లించినట్టయితే ఇంకో 25% పెనాల్టీగా కట్టాము. ఎందుకు అని అంటే, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ అనేవి దిగుమతిని చేసుకోవడం వల్ల దానికి అగేన్స్ట్‌గా పెనాల్టీగా ఇంకో 25% వేశారు. అయితే మనము ఇంక మీదట రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయము, మీ నుంచి మాత్రమే కేవలం చేస్తాము అని కొన్ని విషయాల్ని ఇవ్వడంతోటి యూఎస్ వాళ్ళు పెనాల్టీని 0% చేసేశారు. టారిఫ్స్‌ని 25% ఉన్నది కాస్త 18%కి తగ్గించేశారు. ఈ 18%కి తగ్గించడం వల్ల మనము మన యొక్క కాంపిటీటర్స్ అయిన మిగతా ఏషియా ఖండాల్లో ఉండే అదర్ కంట్రీస్ అయిన బంగ్లాదేశ్, చైనా అండ్ వియత్నాంతో పోల్చుకుంటే చాలా మంచి కంఫర్టబుల్ అయిన స్పాట్‌లోకి వెళ్ళిపోయాము. టేబుల్‌లో చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఈ యొక్క ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల మనకి ఇన్ని రకాల లాభాలు అండ్ టారిఫ్ రేట్స్ తగ్గడం వల్ల ఖచ్చితంగా మన దేశం యొక్క మార్కెట్స్, ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ ముఖ్యంగా గాని చూసుకున్నట్టయితే గత సంవత్సరంలోని మన టోటల్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్‌లోని 20% వరకు యూఎస్ వాళ్ళే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఇంత పెద్ద మార్కెట్ అయిన యూఎస్ వాళ్ళ మధ్యన జరిగిన ఈ ఒప్పందం ప్రకారం అండ్ ఈ ఒప్పందానికి టారిఫ్స్ అనేవి తగ్గినాయి అనంటే ఎక్స్‌పోర్ట్స్ ఎంతో బాగా పెరుగుతాయి. అండ్ అలానే మనకి మిగతా మార్జిన్స్ కూడా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ చేయడానికి బదులు అసలు వాళ్ళు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నారు అని అంటే 2 విషయాలు. మొట్టమొదటిది బై అమెరికన్, అంటే $500 బిలియన్ వర్త్ ఉండే వస్తువులు ఏవైతే వివిధ రకాల రంగాలకి సంబంధించి ఎనర్జీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అండ్ అలానే అగ్రికల్చర్‌కి సంబంధించిన విషయాలు కావచ్చు, బొగ్గు అండ్ వివిధ రకాల హెవీ మెషినరీ. సో, వీటన్నిటిని కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకుంటామన్న ఒప్పందం చేసుకున్న తర్వాతే ఈ ట్రేడ్ అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల నేను ఇందాక చెప్పినట్టుగానే మార్కెట్స్ చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. అండ్ ఎటువంటి సెక్టార్స్‌లో ఎటువంటి విషయాలు ఆర్ అవకాశాలని మనం చూడబోతున్నామని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది టెక్స్టైల్ అండ్ అపారెల్. సో, మన దేశము ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ అండ్ అపారెల్స్ ఎక్స్‌పోర్ట్ చేయడంలో 6వ స్థానాన్ని చేజిక్కించుకుంది. 2024లోని గ్లోబల్ పరంగా ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ యొక్క షేర్ గాని చూస్తే 4.1% ఉంది. లాస్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో గాని చూసుకున్నట్టయితే మన దేశం నుంచి వెళ్ళే మొత్తం ప్రొడక్ట్స్ యొక్క విలువ, మర్చండైజ్ వర్త్ ఏదైతే ఉంటుందో దాంట్లో 8.63% కేవలం టెక్స్టైల్, అపారెల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడక్ట్స్ కలిపినట్టుగా తెలుస్తుంది. అండ్ దీని యొక్క మొత్తం విలువ $37.7 బిలియన్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ టారిఫ్స్ అనేవి తగ్గడం వల్ల 50% నుంచి 18%కి తగ్గడం వల్ల మన యొక్క టెక్స్టైల్ అండ్ అపారెల్స్ ఇంకా కాంపిటేటివ్‌గా వియత్నాం అండ్ బంగ్లాదేశ్‌ని దాటుకొని మంచి కాంపిటేటివ్ ప్రైసింగ్ పొజిషన్‌లోకి వెళ్ళింది. అండ్ దీంతో పాటుగా ఇటీవలే మన దేశం యూరోపియన్ యూనియన్ వాళ్ళతోటి చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ద్వారా టారిఫ్స్ అనేవి అక్కడ మొత్తం 0% అయిపోయినాయి. సో, అక్కడ మన దేశం నుంచి వెళ్ళే దుస్తులు, అపారెల్స్ అండ్ టెక్స్టైల్స్‌కి చాలా వరకు కాంపిటీషన్ అనేది కూడా పెరుగుతుంది. సో, మొత్తం విలువ ఎంత మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము, టెక్స్టైల్స్ అండ్ అపారెల్ సెగ్మెంట్ నుంచి ఎంత ఎక్స్‌పోర్ట్స్ వెళ్తున్నాయి అని అంటే దాంట్లో నుంచి 29% అనేది యూఎస్ మార్కెట్స్‌లోకే పెడుతున్నాము. అండ్ అలానే యూఎస్ ప్లస్ యూరోప్‌ని కలిపితే మొత్తం మార్కెట్ విలువ, అంటే మన దేశం యొక్క టెక్స్టైల్ అండ్ అపారెల్స్ యొక్క ఎక్స్‌పోర్ట్ మార్కెట్ 66% ఈ 2 దేశాలు కలుపుకుంటే వస్తున్నాయన్నమాట. సో, ఈ టారిఫ్స్ అనేవి తగ్గడం వల్ల ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి అండ్ దానివల్ల మార్జిన్స్ కూడా పెరుగుతాయి. దీంతో పాటుగా మొన్న మనకు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌లో కూడా టెక్స్టైల్స్ అండ్ అపారెల్ సెక్టార్‌కి సంబంధించి వివిధ రకాల పథకాల్ని ప్రవేశపెట్టారు. టెక్స్టైల్ పార్క్స్ అంటూ, ఎక్స్‌పోర్ట్స్‌కి కావాల్సినట్టుగా ఫెసిలిటీస్‌ని అందిస్తామనంటూ, అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్‌ని కూడా ఇంకా మెరుగుపరుస్తామనంటూ. సో, వీటన్నిటి వల్ల ఈ సెక్టార్ అనేది చాలా మంచి ఎదుగుదల అవకాశాలు, పాజిటివిటీ వైపుగా వెళుతుంది. అయితే ఇక్కడ మనము మన వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్స్ విషయానికి గాని వస్తే పర్ల్ గ్లోబల్ 50% ఎక్స్‌పోజర్ వీళ్ళకి యూఎస్ మార్కెట్స్‌తో ఉంది. అండ్ అలానే లాస్ట్ 3 ఇయర్స్‌లోని వీళ్ళ సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18% అయితే ప్రాఫిట్ 57%లో పెరిగింది. అండ్ రెండవది ఇక్కడే గోకుల్దాస్ ఎక్స్‌పోర్ట్. సో, ఇక్కడ వీళ్ళ యొక్క ఎక్స్‌పోజర్ యూఎస్ మార్కెట్స్ పరంగా చూస్తే 67% ఉంది. అండ్ గత 3 సంవత్సరాలుగా సేల్స్ పెరిగిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 29% అయితే ప్రాఫిట్ పెరిగిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 6%. సో, మిగతా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు ఒక లిస్ట్ కింద టేబుల్ ప్రకారంగా స్క్రీన్స్ పైన చూపిస్తాం చూడండి. రెండవ సెక్టార్ కెమికల్స్. సో, కెమికల్స్ యొక్క మొత్తం విలువ ఆర్ కెమికల్ ఇండస్ట్రీ మన దేశంలోని గాని చూసినట్టయితే $200 బిలియన్ అండ్ వీళ్ళు తయారు చేస్తుంది 80,000 కన్నా ఎక్కువ కమర్షియల్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. అండ్
చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలి అని అంటే ఏషియా ఖండంలోనే రసాయనాల తయారీలోని మనం 3వ పెద్ద మ్యానుఫ్యాక్చరర్‌గా పేరుని పొందాం. ప్రపంచవ్యాప్తంగానే మనము 6వ స్థానంలో ఉన్నాము అవుట్‌పుట్స్ అందించడంలోనే. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పోర్టర్స్ జాబితాలోని లిస్ట్‌లోని 14వ స్థానాన్ని చేజిక్కించుకున్నాము. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అనంటే 2024 ఆర్థిక సంవత్సరంలోని మనము యూఎస్ మార్కెట్స్‌కి కెమికల్స్ ఎక్స్‌పోర్ట్స్ చేసిన విలువ $2.5 బిలియన్. 2025 కల్లా మొత్తం కలిపి $34.6 బిలియన్ మన టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ కెమికల్స్ అయినాయి. అండ్ ఇందులో 13% వరకు ఏ మార్కెట్‌లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? యూఎస్ మార్కెట్స్‌లోకే వెళ్ళింది. అయితే చైనా ఒక షేర్‌ని గాని మనము అనలైజ్ చేసి చూస్తే 2018 మధ్యలో నుంచి 2024 మధ్యలో 12.8% ఉండే షేర్ కాస్త 10%కి తగ్గిపోయింది. కానీ ఈ పీరియడ్‌లో మన షేర్ యూఎస్ మార్కెట్స్ గాని చూస్తే అలాగే స్థిరంగా 3.5-4% వరకు స్థిరపడిపోయింది. అంటే దీని నుంచి మనకు అర్థమవుతుంది యూఎస్ మార్కెట్స్ అనేవి మనకి కెమికల్స్ పరంగా ఒక కీలకమైన మంచి ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌గా నిలిచింది. ఈ స్పేస్‌లోనే మన కళ్ళు ఏ పర్టిక్యులర్ స్టాక్స్ పైన ఉండాలి అని అంటే పిఐ ఇండస్ట్రీస్. వీళ్ళకి యూఎస్ఏ ఎక్స్‌పోజర్ 21% ఉంటే లాస్ట్ 3 ఇయర్స్‌లోని వీళ్ళ సేల్స్ గ్రో అయిన రేట్ 15%, ప్రాఫిట్ గ్రో అయిన రేట్ 25%. అండ్ రెండవది ఏథర్ ఇండస్ట్రీస్ 15% యూఎస్ఏ ఎక్స్‌పోజర్ ఉండడంతో పాటు గత 3 సంవత్సరాల్లో సేల్స్ గ్రో అయింది 12%, అయితే ప్రాఫిట్ గ్రో అయింది 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి. ఇంకొన్ని స్టాక్స్ ఏవైతే యూఎస్ మార్కెట్స్‌కి వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్‌ని ఎక్స్‌పోజ్ చేసుకొని ఉన్నారో ఆ పర్టిక్యులర్ స్టాక్స్ యొక్క లిస్ట్ కూడా ఇప్పుడు స్క్రీన్స్ పైన మీకు కనిపిస్తాయి. మూడవ సెగ్మెంట్ అనేది ఆటో యాన్సిలరీస్. సో ఆటో యాన్సిలరీస్ విషయానికి గాని వస్తే మన దేశం యొక్క ప్లేయర్స్ ఈ 50% టారిఫ్ వల్ల చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. మార్జిన్స్ తగ్గిపోయినాయి. అండ్ అలానే వాళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ అనేవి కూడా మిగతా వాళ్ళకి వెళ్ళిపోయి డిఫర్మెంట్‌లోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు 18%కి తగ్గించడం ఇది పెద్ద రిలీఫ్‌గా మారుతుంది ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌కి. అయితే ఇక్కడ మనకి ఇంతలాగా తగ్గించడం వల్ల ఈస్ట్ ఏషియన్ కంపెనీస్‌తో కూడా మంచిగా మనం పోటీలోకి దిగి కాంట్రాక్ట్స్ అన్ని ఎక్కడైతే ఆగిపోయినాయో వాటిని రెన్యూ చేసుకునే పరిస్థితుల్లో అండ్ కొత్త ఆర్డర్స్‌ని కూడా చేజిక్కించుకునే అవకాశాలు చాలా వరకు పెరిగిపోయినాయి. అండ్ ఇదే స్పేస్‌లో గాని చూసినట్టయితే సోనా బిఎల్‌డబ్ల్యూ 40% యూఎస్ మార్కెట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యింది. అండ్ గత 3 ఇయర్స్‌లోని సేల్స్ అండ్ ప్రాఫిట్ వీళ్ళకి ఈక్వల్‌గా 19% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో పెరిగింది. అండ్ రెండవ ప్లేయర్ ఇక్కడే రామకృష్ణ ఫోర్జింగ్స్ 27% వీళ్ళకి యూఎస్ మార్కెట్స్‌తో ఎక్స్‌పోజర్ ఉంది. గత లాస్ట్ 3 సంవత్సరాలుగా చూస్తే సేల్స్ 20% పెరిగితే ప్రాఫిట్ 27% పెరిగింది. మిగతా స్టాక్స్ యొక్క పేర్లు కూడా మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూడగలుగుతారు. అండ్ నాలుగవ సెగ్మెంట్ విషయానికి గాని వస్తే కన్స్యూమర్ గూడ్స్. కన్స్యూమర్ గూడ్స్ లో ముఖ్యంగా ఎటువంటి గూడ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత పొందింది, ఈ టారిఫ్ దానివల్ల ఎక్కువగా లాభాలు పొందుతున్నాయి ఏది అని అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ రైస్ యొక్క ఎక్స్పోర్ట్స్. రైస్ యొక్క ఎక్స్పోర్ట్స్ చాలా గమ్మత్తైనవండి. 50% టారిఫ్స్ వేసినప్పటికీ కూడా 2025లోనే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ రైస్ పరంగా కానీ చూసుకున్నట్టయితే యూఎస్ మార్కెట్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసినట్టుగా తెలుస్తున్నాయి. సో అదొక ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మార్జిన్స్ టారిఫ్స్ తగ్గడం వల్ల ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అనేవి ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. సో చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలి అని అంటే 2025లోని రైస్ యొక్క ఎక్స్పోర్ట్స్ గత సంవత్సరంతో పోలిస్తే 19.4% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి దాదాపు 21.55 మిలియన్ టన్స్ వరకు చేరింది. సో ఇలా చేరిన తర్వాత నాన్ బాస్మతి రైస్ కానీ చూసినట్టయితే దీంట్లోనే 25% పెరిగి 15.15 మిలియన్ టన్స్ వరకు పెరిగింది. సో ఈ స్పేస్ లోని ఎక్కువగా ఏ స్టాక్స్ పైన మన యొక్క వాచ్ ఉండాలి అని అంటే ఎల్టీ ఫుడ్స్ 39% యూఎస్ఏ మార్కెట్స్ కి ఎక్స్పోజర్ ఉండడంతో పాటు లాస్ట్ 3 ఇయర్స్ గా వీళ్ళ యొక్క సేల్స్ 17% గ్రో అయితే ప్రాఫిట్ అనేది 27% గ్రో అయింది. అండ్ రెండోది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వీళ్ళకి 12% యూఎస్ఏ మార్కెట్ కి ఎక్స్పోజర్ ఉండడంతో పాటు గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సేల్స్ పెరిగిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12% అయితే ప్రాఫిట్ పెరిగిన రేట్ 9%. వీటితో పాటు కేఆర్బిఎల్ ఏదైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ యొక్క ఓనర్ ఉన్నారో వీళ్ళకి కూడా మార్కెట్ అనేది 10% యూఎస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల ఈ పర్టికులర్ స్టాక్ పైన కూడా మీ వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిగతా సెక్టార్స్ టకటక మనం చూడాలి అని అంటే మొట్టమొదటిది రియల్ ఎక్స్పోర్ట్. సో ష్రింప్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అనేది దాదాపుగా 48% ఈ కన్జంప్షన్ ఆర్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసేది యూఎస్ మార్కెట్కే. సో ఇక్కడ ఈ టారిఫ్స్ తగ్గడం వల్ల చాలా వరకు లాభాన్ని చూస్తుంది ఈ పర్టికులర్ సెగ్మెంట్. అండ్ రెండవది జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్ 25% మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ని కన్స్యూమ్ చేసేది ఆర్ కొనుక్కునేది యూఎస్ మార్కెట్సే. ఇది కూడా లాభపడుతుంది. అండ్ మూడవది సోలార్ ఎక్స్పోర్ట్స్. సోలార్ సెక్టార్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ నుంచి కూడా చూస్తే యూఎస్ఏ వాళ్ళు మేజర్ గా కన్స్యూమ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అతి ముఖ్యంగా చూస్తే వారి ఎనర్జీ వాళ్ళ యొక్క 59% ఆర్డర్ బుక్ యూఎస్ వాళ్ళదే, యూఎస్ నుంచే వస్తుంది. సో ఇక్కడ కానీ టారిఫ్స్ తగ్గితే ఈ పర్టికులర్ కంపెనీస్ ఇంకా ఎక్కువ లాభాన్ని పొందుతాయి. అయితే అదండి. కానీ ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇవి రికమెండేషన్స్ అయితే కాదు. అనాలిసిస్ యొక్క ఆధారంగా ఈ కంపెనీస్ యొక్క స్టాక్స్ ఈ సెక్టార్స్ లో ఉండడం వల్ల బెనిఫిట్ అవుతాయనే విషయాన్ని మీకు తెలియపరిచాం. కాకపోతే ఎప్పుడూ కూడా ఒక ట్రేడ్ డీల్ నడిచిన తర్వాత ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లోనే
తాత్కాలికంగా వాలటాలిటీని మార్కెట్స్ ఎప్పుడు కూడా చూస్తారు. అండ్ గివెన్ మన హిస్టరీని గాని చూసుకుంటూ వచ్చినట్టయితే ట్రంప్ గారు చెప్పిన మాటల మీద కొంచెం అటు ఇటుగా మళ్ళీ చేంజ్ అయ్యే పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం కాబట్టి పూర్వంలోనే. సో, ఈ పర్టిక్యులర్ స్టాన్స్ ఎంతవరకు ఉంటుంది అనే విషయం పైన కూడా మనము వెంటనే ఒక కన్ను వేసి ఉంచాలి. సో, ఆన్ థాట్ నోట్ ఇవన్నీ పర్టిక్యులర్ కంపెనీస్ అండ్ ఈ యొక్క అనాలిసిస్‌ని మీకు అందించాం కదా! ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా ఉన్నట్టయితే తప్పకుండా మిగతా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ యొక్క కామెంట్స్ అసలు ఈ పర్టిక్యులర్ ట్రేడ్ డీల్ వల్ల ఎటువంటి విధాల్లోని అంటే మనకి లాభం ఎక్కువ వచ్చిందా? నష్టం ఎక్కువ పోతామా? అనేది మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.